నాకు తెలిసి తమ్మినుకున్న అవగాహన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తమ్ముడు చాలా అద్భుతంగా లెక్కలు చెప్పి అంటే రేవంత్ రెడ్డికి కూడా లెక్కల మీద అవగాహన ఉంది. ఏ లెక్కలు? రియల్ ఎస్టేట్ భూములను ఎట్లా గుంజుకోవాలి, తుపాకులు పెట్టి డబ్బులు ఎట్లా తీసుకోవాలి, సూట్ కేసులలో పైసలు వంచి ఎమ్మెల్యేని ఎట్లా కొనాలి, ఎమ్మెల్సీని ఎట్లా కొనాలి, ఢిల్లీకి ఎన్ని సూట్ కేసులు పంపాలి, నేను ఎట్లా ముఖ్యమంత్రి అని చెప్పి అవగాహన ఉంది. నీ అవగాహన నీకు అటువైపు ఉంది, నీకు లెక్కల మీద అవగాహన లేదు కాబట్టి రేవంత్ రెడ్డి ఒకసారి ఈ తమ్ముడు చెప్పిన లెక్కలు నువ్వు చూడు, మళ్ళీ ఒకసారి నువ్వు పరిణలో తీసుకుంటే బాగుంటుందని తెలియజేసుకుంటూ, ప్రియమైన మిత్రులారా, మనలో అందరూ చాలా విషయాలు చాలా స్పష్టంగా చాలా అవగాహన చెప్పారు. నేను కొన్ని అంశాలు మాట్లాడతా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ బై మైనార్టీ అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఆయన వర్గానికి లెక్కలు చాలా బ్రహ్మాండంగా చెప్పుకుండు. ఎంత ఘోరం! 13% భూములు కేవలం రెడ్డిల దగ్గర ఉన్నాయి. 78 సంవత్సరాలు దేశానికి స్వాతంత్రం వచ్చి ఆగస్టు 15 వస్తే జాతీయ జెండా ఎగిరేసి అందరూ సప్పట్లు కొడతాం కదా. ఇప్పటి వరకు డక్కలు పేదరికంలో డక్కల గురించి ఎవడు మాట్లాడు. సింధోళ్ళు అత్యధిక పేదరికంలో ఉన్నారు, సింధోళ్ళ గురించి మాట్లాడరు. అట్లా చాలా కులాలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి, వాళ్ళకి ఇండ్లు లేవు. మీరు మాట్లాడుతురు. ఒకవేళ మీరు ప్రజాస్వామ్యం గురించే మాట్లాడితే మీ జనాభా 17 లక్షలు పెంచుకురు కదా, మీకంటే అత్యధిక జనాభా కలిగిన మాదిగ జనాభా 36 లక్షలు ఉంది. మరి వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి, 26 లక్షలు ఉన్న ముదిరాజులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తావా రేవంత్ రెడ్డి? ఇయ్యవు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకే కానీ పూర్తిగా రెడ్ల ప్రభుత్వం. మొత్తం రెడ్లే. మీ మినిస్టర్లు అత్యధిక మినిస్టర్ మీరే ఉన్నారు, అత్యధికంగా ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు, అత్యధికంగా ఎమ్మెల్సీలు మీరే ఉన్నారు, అన్ని మీరే ఉన్నారు. కానీ ఓటర్లు మాత్రం మేమే ఉన్నాం. మేము కంట్రోల్ బియ్యం కాడ మేమున్నాం, అసెంబ్లీ గేట్ కాడ మీరు. ఇది తెలంగాణ ప్రభుత్వంలో నడుస్తున్న పరిపాలన. మన ప్రజలు చాలా చాలా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తారని తెలంగాణ సమాజం అనుకోరు. తెచ్చిన ఆయన పరిపాలన చూసిండు, తెచ్చిన ఆయన ఫామ్ హౌస్లు ఉన్నాడు, ఇచ్చిన ఆయన పరిపాలన చూస్తున్నాడు, ఇచ్చిన ఆయన ఢిల్లీలో ఉంటాడు. తెలంగాణ ప్రజల కోసం ఎవరు ఉన్నారు? తెలంగాణ ప్రజల కోసం ఎవరు లేరు. నేను ఇచ్చిన లెక్కలల్లా మీ వాళ్ళు ఎంతమంది అమరులయ్యారు? మీ రెడ్డి కంప్లైంట్ ఉంచి అగ్రవర్ణ కంప్లైంట్ నుంచి ఎంతమంది అమరులయ్యారు? ఎవరు అమరు కాలే. అమరులైన అంతా ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీలు. ఎవరు పరిపాలన చేస్తారు? అగ్రవర్ణాలు. ఆకలి కాడ మేముంటే అధికారం కాడ మీరు. ఇవ్వా నీ లెక్కలు? ఏ కమ్యూనిటీ అయినా మోసమే చేసారు. సాకలోళ్ళు చెరువు లేని బండలేని చెరువు ఉంటుందా? ఊరు లేని సాకలోళ్ళు ఉంటారా? ఏ ఊర్లోనే సాకలోళ్ళు ఉంటారు. సాకలోళ్ళ లెక్కలేవి లేవు. సాకలోళ్ళ లెక్కలు. నీకు ఒకవేళ తెలంగాణ నీకు మాదిగ సమాజం మీద ప్రేమ ఉంటే, విపరీతంగా ప్రేమ ఉందని వల్లబోసుకుంటున్నావు కదా, మాదిగ వాళ్ళని ముఖ్యమంత్రి అయ్యి అయితే నీతో ఎవరైనా ఒకరు ముఖ్యమంత్రి అయ్యా. మాదిగ వాళ్ళు మా వాళ్ళే. చేస్తావా? చెయ్యవు. పాపం మా కుటుంబం గురించి మాట్లాడుతున్నా. మా మాల కుటుంబము ఏ పార్టీ ఓట్లేలే. కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎవరని చెప్పి ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీని అధికారం తెస్తే వచ్చిన కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి గొంతు కోసింది. ఎంత సిగ్గుసేటే. ఒక ఉదాహరణ చెప్తా. 2011లో రేవంత్ రెడ్డి బిడ్డకి పెళ్ళి అయింది అనుకో, ఆయనకు మన్మడు పుట్టిండు. చంద్రబాబు నాయుడు ఆయన మన్మనికి బట్టలు తీసుకుపోతారు. 2011 చెప్తున్నా. 2011లో తొట్టలేసేటప్పుడు చంద్రబాబు నాయుడు బట్టలు తీసుకొని తొట్టలకు బట్టలు పెట్టే అదే మన్మడు 2025లో పెళ్లికి వచ్చాడు. మరి పెళ్లికి వస్తే అది చంద్రబాబు నాయుడు 2011లో పుట్టిన బట్టలు ఏవి తీసుకొస్తారా? కొత్త బట్టలు కొట్టిస్తారా? కొత్త బట్టలు కుట్టియాలి కదా, కుట్టియలే. అవే బట్టలు తెచ్చినట్టు. ఆ బట్టలు సైజ్ వస్తే సైజ్ రాదు. 2011లో చేసిన లెక్కలు దాని ఆధారంగా 2020లో వర్గీకరణ చేసిండు. వర్గీకరణ చేయాలి. ఎవరు వద్దంటే ఎవరు తిందామన్నది అయిపోయింది చేసి. మరి ఎట్లా చేస్తావు? ఇప్పుడు లెక్కలు తీయాలి కదా, లెక్కలు తీయలే. అవే లెక్కలను ఆధారంగా చేసుకొని వర్గీకరణ చేసిండు. నేను ఒకటి అడుగుతున్నా, అయ్యా రేవంత్ రెడ్డి, మా ఊళ్ళో 1,00,000 మందిని చంపినావు, మా సమాధులు ఏడున్న జర చూపెట్టరాదు? 1,00,000 మంది మాలల సమాధులు ఏడున్న చూపియాలి కదా, చూపెట్టలే. ఎంత పెద్ద జోక్ అంటే 40% రెడ్లంట ప్రభుత్వ పాఠశాల చదువుకుంటారంట. మరి సిగ్గున్నదిరా బాయ్, నాకు అర్థం కాదు. 40% రెడ్లు ఉన్నారా? స్కూల్స్ మొత్తం రెడ్లయ్యే, హాస్పిటల్ మొత్తం రెడ్లయ్యే, భూములు మొత్తం రెడ్లయ్యే, అన్ని మీయే. మీరు పల్లెడున్నారా? నాకు అర్థం కాదు. ఒక మండలిది. నేను మొన్న మెదక్ పక్కన కొల్చారం గ్రామం ఉంటుంది, అక్కడికి పోయి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఒక డాక్టర్ నేను సంవత్సరం 10,000 ఇస్తాడు. ఇస్తే వాళ్ళ ఓసీలు ఉన్నారా చేతుల్లో పట్టుమని అడిగిండు. ఒక్క పిల్లడు కూడా ఓసీ పిల్లలు లేడు. పోనీ రెడ్లు ఉన్నారని ఒక్కళ్ళు లేడు. ఉన్నోళ్ళంతే వాళ్ళు మాలమాది వాళ్ళు బీసీ. ప్రభుత్వ బళ్ళలో మేమున్నాం, పరిపాలన మీరు. హాస్పిటల్ మీయే, భూములు మీయే, అన్ని మీయే. అడతీరుడు మాత్రం మా ఉంది. గురజాడ అప్పారావు ఒక మాట చెప్పిండు, ఎంచి చూడగా మంచి చెడులు. మంచి అన్నది మాల అయితే మాల నేనైతే గురజాడప్ప చెప్తే, ఎంచి చూడగా ఒకటే కులము, మాల కులం అయితే మాల కులం చంపింది నేనయ్యా, విశ్వదాభిరామ మాలలందరినీ సంప్రమామని రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇగో ఇది పరిపాలన.
ఒకసారి ఇవే లెక్కలు చెప్తా, ఇవే పేపర్ 2 పేపర్లు ఇవి నేను కాదు, వీళ్ళ లెక్కలు 2011లో వీళ్ళ రెడ్డిల లెక్క ఎంత ఉండే, 11 లక్షలేమో ఉండే. అమాత్తగా రెడ్డిలు 17 లక్షలు పెరిగారు. వీళ్ళు ఊర్లో ఉండేదే 3 కుటుంబాలు, 3 నుంచి 4, వీళ్ళేమో 17 లక్షలు పెడతారంట. మాలలు 2011లో 15 లక్షలు ఉండే, 2011 నుంచి 2026 వరకు ఏ మాలలు ఎవరు పెళ్లి చేసుకోలేదు. మరి ఈయన పంతులు పూజారి పాత్ర వేస్తుండే రేవంత్ రెడ్డి, ఈయన పిలుతారో పెళ్లికి పిలుతారు, ఈయన లెక్కలు తీసేసిండు. వీళ్ళ లెక్కలు డైరెక్ట్ 50 లక్షల మంది చంపేసిండు ఆయన. అది పోని మన శాఖలు వాళ్ళని చంపేసిండు, మొత్తం చంపేసి నేను ఎవరు బతకనేలే, కేవలం ఈయన బతికి మాత్రం రెడ్డిలో. ఒకసారి మా వాళ్ళు గుర్తుండాలి, మా ప్రజాప్రతినిధులు మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఈ ప్రజాప్రతినిధులు గుర్తు చూడండి. ఈయన బట్టి విక్రమాన ఈయన మాల దాసరి మర్చిపోయాడు, మావుడు మర్చిపోయి మారుబడి అనుకొని తిరుగుతాడు. అన్న నువ్వు మాలోనివే, మర్చిపోకు దయచేసి, నువ్వు మారుబడులు అనుకొని తిరగకు. ఏదో నీకు నీ కోడలు మారవాడి అయినంత మాత్రం నువ్వు మారవాడి కాదు, నువ్వు పుట్టింది ఎస్సీ మాల దాసరుకులను మర్చిపోకన్నా ప్లీజ్. నువ్వు పోటీ చేసి కూడా మళ్ళా మధ్య నుంచి అది రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్, అది రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి నువ్వు ఒకవేళ మార్వాడలకు ఫీల్ అయితే నువ్వు ఓపెన్ నియోజకవర్గంలో పోటీ చేయి, మన ఎస్సీ దాంట్లో సరే నన్న బట్టి విక్రమార్క మర్చిపోకే నువ్వు. ఇగో ఈయన గడ్డం ప్రసాద్ స్పీకరు, పాపం ఈయన మర్చిపోయాడు వికారాబాద్, ఈయన కూడా మాలనే. అంటే వీళ్ళకి తెలియదు, వీళ్ళు మావోళ్ళు అంటే మూలాలు మేము మర్చిపోతుంది అన్న, అందుకే నేను చెప్తున్నాను వీళ్ళ మావాయిని. ఇగో ఈయన వివేక్, ఈయనకి ఏడన్నా వల్ల తెలియదు, ఏడ మాట్లాడనో తెలియదు, అన్న కూడా మావాడే. ఇలా కొడుకు నిన్న లోక్సభలో మాట్లాడిన బయట మాట్లాడుతుండు ఆ బెంగళూరు ఎంపీ గాని గురించి. ఈడ మాట్లాడి తెలియని వాళ్ళు అంతా ఎంపీలు అవుతారు, మా వాళ్ళు ఏం చేయమంటావు. ఇగో ఈయన వంశకృష్ణ అచ్చంపేట, పాపం అచ్చంపేటలో పిచ్చోడు ఉండని చెప్పి ఆగమం చేసిన అని చెప్పి మంచోని ఎక్కిచ్చారు మా వాళ్ళు. పాపం వాళ్ళకి అర్థం కాదు మనోడు బ్యాచ్ అని అన్నాను జర చూడే. ఇగో ఈయన పేరు ఈయన ఏంది ఆయన వినోద్ కుమార్, ఈయన చెన్నూరు ఎమ్మెల్యే, బెల్లంపల్లి ఈయన ఎమ్మెల్యే ఉన్న విషయం కూడా మా జాతలో తెలియదు. పాపం ఈయన వీళ్ళెవరిని కనబడరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జాత అందరూ గమనించాలి. ఎందుకు గమనించాలి అంటున్నంటే వీళ్ళు కేవలము రిజర్వ్డ్ స్థానాల నుంచి పోటీ చేసిరు. నేను ఎందుకు మా వాళ్ళని మాట్లాడుతున్నా, రిజర్వ్డ్ స్థానాలు అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించి నాకు, ఎవడు ఇయలే మాకు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించి నాకు కాబట్టి మాట్లాడుతున్నా. మీరు జనరల్ స్థానంలో పోటీ చేయరు, మీ గురించి మాట్లాడుతున్నా చేయలేదు. నేను మీ గురించి మాట్లాడా, ఎందుకు మాట్లాడుతున్నా, మీరు పోటీ చేసింది మీరు గెలిచింది మా స్థానాలు, అవి మా తాత కల్పించి నాకు కాబట్టి బరాబర్ మాట్లాడతాం, బరాబర్ బాధల్లో కూస్తాం, నువ్వేమని అనుకో. ఇక తర్వాత ఈయన మల్లు రవి ఎంపీ, ఈయన 70 దాటిండు, రేపంబైతే కాలు కూడా దాడతాడు. ఈయన కూడా మా గురించి మాట్లాడలే. ఇంకున్నారు ఇంకా ఈయన వంశకృష్ణ, ఈయన పెద్దపల్లి, ఈయన మమ్మీ డాడీ పిల్లగాడు. ఇప్పటికి ఈయనకి ఏం తెలియదు, ఏం చేస్తాం, ఆర్థిక వారు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్కి పోయాడు. ఈయన మేడిపల్లి సత్యమన్న, వీళ్ళంతా మా వాళ్ళే చెప్పదండి. ఈయన శ్రీ గణేష్ ఇట్లా తీసుకుంటే ఇట్లా ఈయన అద్దెంకి దయాకర్ ఎమ్మెల్సీ, ఈయన తెలుసు కదా. అద్దెంకి దయాకర్ నా దగ్గర పనిచేస్తాను చెప్పి నేను చెప్పకుండా రేవంత్ రెడ్డి చెప్పిండు ఏమని, నా జీతగాడు అని చెప్పి నేను చెప్పలే అన్న. నేను రేవంత్ రెడ్డి జీతగాడు అంటుండే నిజ తీస్తుండు, నువ్వు బయటకు రా, నువ్వు మా ఓడివి, నీ గురించి మేము అందరం ఉంటాం. ఇగో వీళ్ళంతా మా ప్రజాప్రతినిధులు మా గురించి మాట్లాడాల్సింది పోయి మా గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇగో ఇది పరిపాలన. అందుకే రేవంత్ రెడ్డికి నీకు మా వర్గాల మీద ప్రేమ ఉంటే, మా సమాజం మీద ప్రేమ ఉంటే మా మాదిగ వాళ్ళని ముఖ్యమంత్రి చేయమని డిమాండ్ చేస్తున్నాను నేను. మా మాదిగ సామాజిక వర్గం నుంచి ఒక్కరినన్నా ముఖ్యమంత్రి చేయి, నేను అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా. మా ముదిరాజు వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి యాక్సెప్ట్ చేస్తాం. చెయ్యరు మీరు. ఎంత సిగ్గుచేటండి, 7 కులాల దగ్గరనే సంపద మొత్తం కేంద్రీకృతమైందట. అరే ఇది ఎక్కడ పోయి నాకు అర్థం కాదు. డక్కలలోకి సంపద పంచొద్దా, సింధుల్లోకి పంచొద్దా, కుమ్మరోళ్ళకి పంచొద్దా, గమ్లలో పంచొద్దా, ఈ వేరే కులాలకు ఎవ్వరికి పంచొద్దా, ఏమిలే మొత్తం దోసుకోవడానికి రేవంత్ రెడ్డి బయలుదేరిండు. దానికి రెడ్డి ముఠ మొత్తం ఒక దగ్గర కేంద్రీకరించి పంచుకుంటారు. పరంపౌలు భూములు మొత్తం గుంజుకుంటారు. ఆ భూములు మా దళితుల దగ్గర ఉండే ఒక్క భూమి వస్తలేడు. పరంపౌలు భూములు గుంజాలి, రెడ్డిల భూములు వంచాలి. ఇక ఇదే నేను మరీ చెప్తున్నా. మాలలు కాంగ్రెస్ పార్టీ మాదే, మాలలు కాంగ్రెస్ పార్టీ మాదే అని మీ తాతలు పెట్టుకున్నట్టు ఫీల్ అయ్యారు. ఏమైందే కాంగ్రెస్ పార్టీ ఎక్కింది నిండు దొక్కింది. కాబట్టి ఏ పార్టీ మనది కాదు. అందుకే ప్రియమైన మిత్రులారా, నేను నా కుటుంబం గురించి మాట్లాడి రాష్ట్రంలో ఈ దేశంలో జరిగిన ప్రతి అంశం మీద నేను మాట్లాడినా. ఏ అంశం కూడా మాట్లాడుకోలే. కొంతమంది పెద్ద నాయకుల కూడా మాట్లాడలే, కానీ నేను అందరి గురించి మాట్లాడినా కాబట్టి నా కుటుంబం గురించి మాట్లాడుతున్నా. మొన్న ఒక ఆయన పెద్ద మనిషి అన్నాడు, మాలలు సామాజిక స్మగ్లర్లు అన్నాడు. మరి ఇలా సామాజిక స్మగ్లర్లు ఎవరు? 7 కులాలే. మరి వాళ్ళ గురించి ఎందుకు ప్రశ్న పెట్టి మాట్లాడరు చెప్పండి. అందుకే ఎస్సీ ఎస్టీ బీసీ మనం అందరం కలవాలి. కలిసి ఈ సమస్యలు మన సమస్యలు మనమే పరిష్కరించుకొని ఖచ్చితంగా అధికారాన్ని మనం పంచుకోవాలి. అధికారాన్ని పంచుకోకపోతే మనకి ఏది రాదు. కాబట్టి రేవంత్ రెడ్డి నీ లెక్కలని అటువైపు ఆ లెక్కలు చూసుకో, ఈ లెక్కలు నీకు తెలియదు. పాప మా సార్ కూడా పెద్ద మంచి. మొన్న నేను మా ఇంటికి ఫోన్ చేసిన,
మరి ఇట్లా మనం లెక్కలు అడిగిరా అంటే మన ఊరు సెక్రటరీ మన ఇంటికి రాలి మన లెక్కలు ఎక్కడి అన్నాడు. ఈ లెక్కలు లేదు మన లేదు, ముగ్గురు వ్యక్తులు కలిసిరు 3 కోట్ల లెక్క చెప్పారు, అంతే, ఏం లేదు ఆడ. ముగ్గురు వ్యక్తులు కలిసిరు 3 కోట్ల లెక్క చెప్పారు. కాబట్టి మళ్ళీ మీరు లెక్కలు చేయండి, లెక్కలు చేయకపోతే ప్రజలే మీకు లెక్క చెప్తారని తెలియజేసుకుంటూ, మేము నెక్స్ట్ 26 తారీఖు నాడు ఎవరైతే ఈ లెక్కలలో మోసపోయారో మెజార్టీగా మా మాల కమ్యూనిటీ, మా కుటుంబం మోసపోయింది కాబట్టి వాళ్ళందరి తరపున 26 తారీఖు నాడు ఒక మీటింగ్ పెడుతున్నాం. ప్రియమైన నా రక్త సంబంధికులారా, మీరందరూ 26 తారీఖు నాడు ఓయూకు రండి, మనం కలుద్దాం, నిలుద్దాం, మన హక్కులతో పాటు ఈ సమాజ హక్కులను సాధించి పెడదామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇప్పుడు వర్గీకరణ చేయమని చెప్పినాము, ఎవరు వాటా వాళ్ళు తీసుకోమని చెప్పినాము. మేమెందుకు బదనాన్ని చెప్తున్నా, నేను ఒకటే అడుగుతున్నాయి, 15 లక్షల వాళ్ళు పెరగాలనా తగ్గాలనా? పెరగాలి. మరి ఎట్ట తగ్గిరు? 1,00,000 మంది ఎట్ట చచ్చిపోయారు? వాళ్ళ సమాధులు ఏడో చచ్చిపెట్టిన రేవంత్ రెడ్డి చూపిస్తారా? మేము వర్గీకరణ వ్యతిరేకమంటే మేము మాది వాళ్ళని ముఖ్యమంత్రి ఏమంటున్నామే, వాళ్ళు మా వాళ్ళు కొట్టినా తన్నా గుద్దుకున్నా మేము ఒకటి, నువ్వు ఎట్లా ఒకటైతే కావు. మరి మాది వాళ్ళ ముఖ్యమంత్రి ఏమంటున్నాం? మేము వర్గీకరణకు ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే వ్యతిరేకం అని చెప్తున్నాం. ఇది మేము చెప్తున్న విషయం. వాళ్ళకు ఒకటే, తెలంగాణ నేలను అవమానించాలి, తెలంగాణ ప్రజలను అవమానించాలి. ఈ మధ్య ఫస్ట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టార్ట్ చేసిన అమిత్ షా, అంబేద్కర్ 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 అన్నాడు. ఆయనకు మెడల్ చక్కగా పనిచేయ అమిత్ షాకి ఇట్లా అంబేద్కర్ అంబేద్కర్ అన్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం, 100 సార్లు కాదు 1,00,000 సార్లు అంబేద్కర్ అంటే అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్. ఎందుకంటే ఈ దేశంలో మనిషిగా చూడని ఈ దేశంలో ఈ మనుషుల మధ్య ఆత్మగౌరవాన్ని, అంటరానితనానికి వ్యతిరేకంగా గొప్ప మహోత్తరమైన పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ను అవమానించిన వ్యక్తి అమిత్ షా. అందుకే నెక్స్ట్ ఎలక్షన్లో అమిత్ షా ఖతం. తర్వాత గద్దర్ను మొన్న 31 తారీఖు నాడు, మార్చి 31 తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టి ఆపరేషన్ కగార్ అయిపోయింది, అర్బన్ నక్సలైట్లను రాహుల్ గాంధీ అలిమించుకుండని మాట్లాడుతుండు. అయ్యా, నీకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ అదే గద్దరు చనిపోతే ఈ దేశ ప్రధానమంత్రి కార్యాలయం నుండి లెటర్ పంపిరు, గద్దర్ పెద్ద ప్రజాగాయకుడు, గద్దర్కు నివాళని పంపిండు. దాని నీకు అవగాహన లేదా? అదే అయిపోయింది. ఇక నిన్న కాక మొన్న ఆయన కూడా బెంగళూరు ఎంపీ అద్దాలు పెట్టుకున్న గుడ్డోడు. ఆయన నేను ఏమనాలి? ఈ తెలంగాణ మట్టి గురించి, తెలంగాణ ప్రజల గురించి ఏమన్నా నీకు ఈ సమయత్ అవగాహన ఉందా? మా నేలల సాయుధ పోరాటం నడిచింది, నిజాము నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసి వేలాది మంది అమరులై ఈ ప్రత్యేకమైన దేశం కోసం పోరాటం చేసి స్వతంత్ర పోరాటంలో మేము లేకున్నా ఇక్కడ మా తాతలు మా తండ్రులు అమరులైరు. దేశం ఒకవైపు స్వాతంత్ర పోరాటం జరిగితే ఈ నేల కోసం పోరాటం చేసిన వాళ్ళు తర్వాత ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి అమరులైరు. నీలెక్క మా వాళ్ళు పార్లమెంట్ పోలే, రాష్ట్రం రావాలని చెప్పి తమ రక్తాన్ని ఈ నేల మీద దారపోస్తే దాదాపు 1,200 మంది బిడ్డలు అమరులైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య కొత్తగా నువ్వు పాకిస్తాన్ ఉన్నట్లు లెక్క పెడతావు పోయి నాకు అర్థం కాదు. నీకు ఎలక్షన్లు వస్తే పాకిస్తాన్ గుర్తు రావాలి అంటే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, అందుకు పాకిస్తాన్ గుర్తొచ్చింది వాళ్ళకు. ఎప్పుడైనా పాకిస్తాన్ పేరు తీయకుండా మీ పరిపాలన జరిగిందా? నువ్వేం అభివృద్ధి చేసినావో చెప్పురా అంటే పాకిస్తాన్ పేరు తీస్తావు. చెప్తే ఎస్వి నువ్వు హైదరాబాద్కి వస్తావా? అన్ని రాష్ట్రాల లెక్క హైదరాబాద్ అంటే అమాయకులు అనుకుంటుడు. ఒరే పిచ్చోడా, 22 సంవత్సరాలకి ఇక్కడ తుపాకులు బట్టి దొరలకు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరులైన నేల ఇది. తెలియదా నీకు? నేను చాలా సందర్భాలు చెప్పిన, కమలాలు పట్టుకొని కాషాయం కట్టుకొని రానికి ఉత్తర భారతము ఉత్తరప్రదేశ్ తెలంగాణ అమరులు నడిచిన నేల, నీ కాషాయాన్ని మా కత్తులతో కోస్తారని చెప్పినాం. ఇది మా తెలంగాణనే బాబు. నీకు తెలంగాణ అవగాహన లేకపోతే నువ్వు తెలంగాణ హిస్టరీ చదువు, ఒకసారి తెలంగాణ అధ్యయనం చేయి. పాపం పుస్తకంలో ఏమైనా ఎంపినాడు కూడా బాబు, మా తెలంగాణ ఎంపీలు ఎవరికి ఏం చదువురాదాడ, తెలంగాణ ఎంపీలకు ఎవరికి రాదు. అందుకే ఆయన ఎవరు మాట్లాడిన తేజస్వి ఏం మాట్లాడాలి అంటుండు. ఇక్కడ ఏంటి హాస్పిటల్ దగ్గరనే ఉంది, చెవులు పని చెప్పకపోతే చూపెట్టుకోండి, అర్థమవుతుంది. అది లోక్సభలా, సాక్షాత్తు లోక్సభలా దేశ ప్రజలందరూ చూసి లోక్సభలా మీరు అవమానం చేస్తున్నారు. కనీసం కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడుతురా, పదాలు తొలగించాలంట. మీరు ఎందుకు మాట్లాడకపోతే? బీజేపీ ఎంపీలు ఎవడైనా సరే తెలంగాణలో తిరిగితే బాగుండదని చెప్తున్నాం. బండి సంజయ్ మాట్లాడుతూ ఆయన తెలంగాణ అమరువించు మాట్లాడినట్టు. అయ్యా బండి సంజయ్, ఐటెం నెంబర్ 6 అనే పాస్ అంటున్నాను, నీకేమేరకు తెలంగాణ కోసా చెప్పు. మరి ఐటెం నెంబర్ 7 ఎటువంటి పార్లమెంట్లో ఆయన మాట్లాడతలేడు, ఎవరు మాట్లాడతలేడు. ఆడు తప్పు మాట్లాడితే మనకి బద్దతు తెలుపుతారు. ఏమనుకుంటారు? నేను అందుకే మనం చెప్పిన, ఒరే మీ ఎంపీలందరికీ గద్దరు పాట డీజేలో పెట్టి సౌండ్ ఉందో పెడితే గద్దరు పాట గుండె చచ్చిపోతారు మీరంతా. మీరు కూడా తెలంగాణ గురించి మాట్లాడతారా? తెలంగాణ త్యాగాల వీణ ఇది. తెలంగాణ వేలాది మంది అమరులు బలి చేసుకున్న ప్రాంతం. ఈ రాష్ట్రం స్వచ్ఛతంగా ఉండాలని చెప్పారు. ఏమన్నా నువ్వు ఒక ప్రజల కోసం ఒక పోరాటంలో పాల్గొన్నావా తేజస్వి? నువ్వు యువకుని అని మాట్లాడుతున్నావు కదా, ఏమన్నా ఈ దేశంలో నిరుద్యోగుల గురించి మాట్లాడినావా? ఉద్యోగాల గురించి మాట్లాడినావా? ఏం మాట్లాడతారా మీరంతా? పాకిస్తాన్ పాకిస్తాన్ పాకిస్తాన్.
అద్దపై దేశం గురించి ఏమైనా చేసిరా మీరు? ఏది చేయాలి. అందుకే బండి సంజయ్, తొండి సంజయ్, రఘునందనరావు, ఈటల రాజేందర్ అన్న, ఈటలన్న నువ్వు గొప్పను అనుకున్నావు. నువ్వు కమ్యూనిస్ట్ నుంచి కాషాయం పోయినావు. కాషాయం పోయిన మొత్తం కనుమూసిండు ఆయన మొత్తం మర్చిపోయి నాకేం తెలియదు అంటున్నాడు. మూలాలు మర్చిపోతారా అన్న మీరు? విప్లవం గురించి మాట్లాడినావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మోడీ గురించి మాట్లాడుతున్నావు. నేను మొన్న ఎక్కడ చూసిన మోడీ బొమ్మ పెట్టుకొని కాలు మొక్కుతారు, ఆయన దేవుడు అయిపోయినట్టు. అంటే మోడీ మీకు దేవుడు కావచ్చు, నేను కాదంటాను. కానీ మా తెలంగాణ ప్రాంతాన్ని, మా తెలంగాణ ప్రజలను తప్పుగా మాట్లాడితే బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గడ్డి పొరకలు కూడా గడ్డపారలు అయితే, గడ్డపారలు మీ గుండెలు చీల్స్తామని చెప్తున్నా. గడ్డి పొరకలు కూడా గడ్డపారలు అయితే, గడ్డపారలై మీ గుండెలు చీల్స్తాం. ఇది తెలంగాణ త్యాగాల వీణ, తెలంగాణ వీరులతో నడిచిన నేల, తెలంగాణ వేలాది మంది అమరులై ఈ ప్రాంతాన్ని రక్షించుకున్న నేల మా నేల. మా నేల గురించి మీకే మేరకు బాయ్? మా నేలను అవమానించిన వాళ్ళందరికీ గొర్రె కడతాం. ఆ మధ్య వాడు కూడా మాట్లాడారు మారోడల గురించి. అందుకే బీజేపీ పార్టీ అంటే మారోడల పార్టీ, తెలంగాణ పార్టీ అని చెప్తున్నాను నేను. తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేని పార్టీ బీజేపీ పార్టీ. అసలు బీజేపీ వాళ్ళకు తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఈరోజు చెప్తున్నా, తెలంగాణ ఉన్న బీజేపీ ఎంపీలు మొత్తం తనివేయండి, వీళ్ళకి ఏం పని లేదు. మీరంతా జై శ్రీరామ్ రామభజన చేసుకుంటారు కదా, మీకోసం మోడీ అయోధ్యలో రామ మందిరం కొట్టిండు, ఆడికి భజన చేసుకోండి. ఇక మీకు అది సెట్ తప్ప పరిపాలన మీకు సెట్ కాదని, మీకు పరిపాలన చేసే స్థాత కాదని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మరొకసారి ఎవడైనా ఈ తెలంగాణ ప్రాంతం గురించి, ఈ తెలంగాణ ప్రజల గురించి తప్పుగా మాట్లాడితే ఈ నేలల్నే పాతరేస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ ఓడిపోయిన గురించి మనం ఏం మాట్లాడతాం? గెలిచినోడే మాట్లాడతలేడు. వాళ్ళు ఓడిపోయారు పాపం, వాళ్ళే బాధలు అని వాళ్ళే అంటే వాళ్ళ పేరు మార్చుకున్నప్పుడే వాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఏంది బీఆర్ఎస్, భారత రాష్ట్ర సమితి, తెలంగాణ కాదు కదన్న. అంటే వాళ్ళకి అందరికి ఎవరికైనా భారత ప్రజల మీద ప్రేమ ఉంది కానీ తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు. కానీ దాచుకునేది మొత్తం తెలంగాణనే. బీఆర్ఎస్ వాళ్ళు మరి మీరు పేరు మార్చుకురు, రూపం కూడా మార్చుకురు. ఇక తేజస్వి గురించి మీరు మాట్లాడకపోతే మీరు కూడా తెలంగాణ ద్రోహులు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. గ్రానికి ఏమైనా అడుగుతా క్వశ్చన్?